జయ వీరభద్రులకు సంఘం మనం ఇప్పుడు స్త్రీ పురుషులు కూడా గమనించాలని మనం ఏది చేస్తే ఇప్పుడు భావితరానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, మన పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, మన పిల్లలకి క్రమశిక్షణ పెట్టాలంటే ఫస్ట్ మనం క్రమశిక్షణతో ఉండాలి. మనం క్రమశిక్షణ పెట్టుకున్నాకే వాళ్ళు దారిలో పెట్టగలం. అందుకే తల్లిదండ్రులు బాధ్యతతో ఉండండి. ఎవరైనా కూడా స్త్రీ అయినా పురుష అయినా బాధ్యతలు తెలుసుకోండి, ఏది తప్పో తెలుసుకోండి. ఇంతకుముందు గతంలో అవ్వళ్ళు అమ్మమ్మలు అందరూ ముత్తాతలు అందరూ బాధ్యతతో మెలిగినారు కాబట్టి వాళ్ళు 5 మంది పిల్లలు 10 మంది పిల్లల సాంప్రదాయ పద్ధతులతో ఉమ్మడి కుమారుడు వెలిగించారు కాబట్టి ఈ దేశం వరకు భారతదేశం వెళ్తుంది. ఇప్పుడు స్వేచ్ఛ, లివింగ్ రిలేషన్లు ఇవన్నీ పెరుగుతున్నట్టు తల్లిదండ్రులు కూడా కొద్దిగా కారణం ఉంది నాన్న. సమాజంలో ఫస్ట్ పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు ఏం లేదు, సమాజం కట్టుబాట్లకి బాధ్యతలకి ఇది చేయాల. ఇదేదో అనారోగ్యం కాదు, బాధ్యత. ఒక 18 అయిందేమో తండ్రికి బాధ్యత పోతుంది, మైనార్టీ తీరిందని ఇవల్ల తీర్పులు చట్టాలు అన్నీ తగ్గించాలా. ఒక స్త్రీ కూడా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టిన తప్పలేదు. ఇటువంటి దిద్దాల. పురుషుల్ని దండించాలా, స్త్రీని దండించాలి. అప్పుడే